ప్రైజ్ ద లార్డ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ ఫార్ములా. ఏంటి ఫార్ములా అంటే ప్రైజ్, దట్స్ ఆల్, అంతే. దేవుని స్తుతించడం. అమ్మో ఎట్లా స్తుతిస్తాం? భయం కదా, అవును స్తుతించు. నాకు భయం వేస్తుంది, స్తుతించు. నాకు ఏం చాలా అర్థం కావట్లా, ప్రైజ్ గాడ్. నాకు సమస్యకు పరిష్కారం రావటం లేదు, ప్రైజ్ గాడ్. నీకు తెలిసిన భాష ఏమవ్వాలంటే సింప్లీ యు ప్రైజ్ గాడ్. బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి ఉదాహరణ ఏంటంటే యోబు. అన్నీ పోయినాయి. మనం అన్ని వస్తేనే దేవుని స్తుతిస్తాం. కలిసి రావాలి, లాభం రావాలి, అంతకంతకు ఎదగాలి, అప్పుడే దేవుణ్ణి ప్రభువా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ లార్డ్ ఐ ప్రైజ్ యూ అంట. నో 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 నో. నీ జీవితంలో అన్నీ కోల్పోయినా స్తుతిస్తావా? భయం వచ్చింది, స్తుతిస్తావా? ఓడిపోయావు, స్తుతిస్తావా? అంతా నష్టపోయావు, స్తుతిస్తావా? ఎస్ ఐ ప్రైజ్ గాడ్. ఇదే భయాలకు పరిష్కారం. మనకి అలవాటు లేదు ఇది, కానీ అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోండి. ఒక్కటే కూతురు, నేనే సాక్ష్యం. ఆ కూతురు చనిపోయినప్పుడు ఆ డాక్టర్ ఆయన, నేనే వాక్యం చెప్పాను అక్కడ. ఓన్లీ డాటర్. ఆ కూతురు చనిపోయినప్పుడు ఆయన, నేను వాక్యం చెప్పాను, ఆయన ప్రార్థన చేశాడు వాళ్ళ నాన్న. ఒక్క కూతురు నిన్ను ఇచ్చావు, ఈ 8 ఏళ్ళు ఈ కూతురికి తండ్రిగా నేను ఉండడానికి సహాయం చేశావు. 8 ఏళ్ళు ఈ బిడ్డను నీ కొరకు భద్రంగా పెంచడానికి సహాయం చేశావు. నువ్విచ్చావు, నువ్వు తీసుకున్నావు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎవరు చేయగలుగుతారు ఈ ప్రార్థన?